షాకింగ్ న్యూస్. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. ఎట్టకేలకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన అరవింద్ కేజ్రీవాల్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్టే నిరాకరించింది. ఈడీకి సహకరించాలని పేర్కొంది. ఈడీ అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. అరెస్టు తథ్యమని ప్రకటించింది కోర్టు. తనను ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పిలిచి అరెస్టు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చూస్తున్నారని, ఈ వేధింపులు గత సంవత్సరం నుంచి నేను ఎదుర్కొంటున్నానని తన బాధనంతటినీ అఫిడవిట్లో పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే గత 9 నెలల నుంచి 9 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారులు తమ వాదనను వినిపించారు. ఇక ఇంతకు మించి ఉపేక్షించే సమయం తమకు లేదంటూ కోర్టు ముందు తమ వాదనను వినిపించారు ఈడీ న్యాయవాది. దీంతో పదే పదే తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని, తాను విచారణకు హాజరై సహకరిస్తానని, అయితే తనను అరెస్టు చేయకుండా తనకి రక్షణ కల్పించాలని, సంఘంలో తను ఓ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నందున ఆయన గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టులపైన, వ్యవస్థపైన ఉందని గుర్తు చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ అఫిడవిట్ స్వయంగా తన స్వహస్తాలతో రాసినట్లు తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఆయన కోరికను సున్నితంగా తిరస్కరించింది హైకోర్టు. అదేవిధంగా ఈ పిటిషన్ని సుప్రీంకోర్టుకి బదిలీ చేసే అవకాశం ఉందని, మీకు ఏదైనా సదుపాయాలు కావాలనంటే ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్ళవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. మేమైతే విచారణని నిలువరించలేమని, అదేవిధంగా మీ అరెస్టును కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయించలేమని జడ్జ్ తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కేజ్రీవాల్. కాకపోతే రాబోయే 3 రోజుల పాటు కోర్టు రోజువారీగా పనిచేసే అవకాశం లేదు. కానీ ఓ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ, అదేవిధంగా త్రిసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జిలతోనూ ఆయన అనేక పర్యాయాలు ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా స్టే ఆర్డర్ వచ్చే అవకాశం ఉందంటూ అరవింద్ కేజ్రీవాల్ అభిమానుల ఆశ.